कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే ఆ పరుతో పాటు మీ పరువు కూడా పోతుంది మావయ్య. దయచేసి ఈ పెళ్లి జరిపించండి. అల్లుడు గారు తమ్ముడు, నువ్వు వయసులో చిన్నవాడివైనా చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నాను రా. నా కూతుర్ని పెళ్లి చేసుకోరా. నా కూతురు ఇంటించి వెళ్ళిపోతే దాన్ని తీసుకొచ్చి మా ప్రాణాన్ని కాపాడా. ఇప్పుడు దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి ఇంటి పరువు కూడా నువ్వే కాపాడాలరా. అక్క అక్క ఊరుకో అక్క.
జరిగిందొక పీడకలనుకుని అందరం మర్చిపోదాం. స్వాతిని పెళ్లి చేసుకో. सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुधिरं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते अनुग्रहं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूति ध्रुवा नेतिर्नतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमनित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलं तेषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः तेषामिन्दीवरस्यापो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमान् सर्वे शिवे सर्वाभ्युदायिने रञ्जयमयम्बके देवी नारायणोऽस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शुचिपुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः सर्वेभ्यो समाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः धारणं करिष्ये अय्या मंगलसूत्राలు తీసుకోండి భజంత్రేలు ఓం మాంగళ్యం తంతునాథేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వంజీవ శరదాం చతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు శుభలగ్నమస్తు అయం ముహూర్తస్సు
నేను తినిపిస్తానమ్మా. అమ్మా, నీకెందుకమ్మా శ్రమ? నేను తినిపిస్తాను. అభం శుభం తెలియని ఈ పసివాళ్ళకి సేవ చేస్తుంటే సంతోషంగా ఉంటుంది, కానీ శ్రమని ఎందుకు అనిపిస్తుందాయా? నేను తింటానమ్మా. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిందే వీళ్లతో సరదాగా గడపడం కోసం. ఇక్కడ ఉన్న ఈ 4 రోజులు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అమెరికా వెళ్ళి 4 డబ్బులు సంపాదించగానే అయిన వాళ్లనే మర్చిపోతున్న రోజులివి. అలాంటిది మీరు 10 మంది అనాథ పిల్లల్ని చేరదీసి మీ సొంత బిడ్డల్లా చూస్తున్నారు అంటే ఆ భగవంతుడు ఎక్కడో లేడు. మీలాంటి మంచి మనుషుల రూపంలో మా మధ్య తిరుగుతున్నాడు అనిపిస్తోంది. నన్ను ఆ భగవంతునితో పోల్చొద్దాయా? నేను మరీ అంత గొప్పదానికి కాదు. ఏదో ఆ భగవంతుడు నాకిచ్చిన దాంట్లో కొంచెం వీళ్ళకి పెడుతున్నాను అంతే. ఈ లోకంలో ఎంతో మంది అనాథలు అభాగ్యులు ఉన్నారు. అందర్నీ అలానే కాకుండా ఆ భగవంతుడు కొంతమందికి మాత్రమే మంచి జీవితాన్ని, డబ్బుని ప్రసాదించాడు. ఆ భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షంగా వచ్చి ఎవ్వరికి సహాయం చేయడాయా? ఈ సమాజంలో కొంతమందిని ఎంచుకుంటాడు. వాళ్ళకి ఐశ్వర్యాన్ని ప్రసాదించి వాళ్ల ద్వారా ఇలాంటి అభాగ్యుల్ని ఆదుకోవాలని చూస్తాడు. ఈ విషయం అర్థం చేసుకోలేని చాలా మంది ఆ డబ్బంతా తమ కోసమే అని అనుకుని బ్యాంక్ బ్యాలెన్స్ లో పెంచుకుంటారు, ఇనప పెట్టెల్లో పెట్టి తాళాలు వేస్తారు. పాపం వీళ్ళని చూడు. చూస్తుంటే జాలనిపించట్లేదు? అమ్మా నాన్న తెలియని అభాగ్యులు కొందరు. వాళ్ళని మధ్యలోనే దూరం చేసుకున్న దురదృష్టవంతులు ఇంకొందరు. వీళ్ళు ఏం పాపం చేశారు? ఆ భగవంతుడు వీళ్ళ తలరాతని ఎందుకు ఇలా రాశాడు? కనీసం ఒక్క పూట అన్నానికి కూడా నోచుకొని ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారాయా? వాళ్ళందరినీ ఆదుకోలేకపోవచ్చు. ఒక మదర్ తెరెసా లాగా నా జీవితం మొత్తాన్ని వాళ్ల కోసం దారబోయలేకపోవచ్చు. కానీ చేతనైనంత సాయం చేయాలి. వీలైనంత ఎక్కువ మందిని ఆదుకోవాలి. వాళ్ళ ఆకలి కేకల్ని దూరం చేయాలి. అప్పుడే మనిషిగా పుట్టినందుకు ఈ జన్మకు సార్థకత. సరే ఆయా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఈ రోజు సాయంత్రమే నేను అమెరికాకు వెళ్తున్నాను. అమ్మా, మళ్ళీ ఎప్పుడొస్తారమ్మా? ఇది నా మాతృభూమి. ఇక్కడికి రాకుండా ఎలా ఉండగలను? తొందరలోనే వచ్చేస్తాను. ఇక్కడ నేలని తాకి ఇక్కడ గాలిని పీల్చడంలో కలిగే ఆనందం ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని దేశాలు తిరిగినా కలగదు. ఇంతకు ముందు లాయర్ ప్రాక్టీస్ చేసేదాన్ని కాబట్టి ఎప్పుడూ కేసులతో బిజీగా ఉండడం వల్ల తరచు రాలేకపోయాను. ఇప్పుడు ప్రాక్టీస్ పూర్తిగా మానేశాను. ఏమాత్రం వీలు దొరికినా ఇక్కడికొచ్చి సరదాగా 4 రోజుల పాటు వీళ్ళతో గడిపే వెళ్తాను. మంచిదమ్మా.
వస్తానాయా? వెళ్ళండమ్మా. స్వాతి, నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఒకరికి మనసిచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఒక్కొక్కసారి పరిస్థితులతో కాంప్రమైజ్ కావాల్సి వస్తూ ఉంటుంది. నేను రాజేష్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసి కూడా మావయ్య నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడా అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు రాజేష్ని ప్రేమిస్తున్న విషయం ఇప్పుడు కాదు, నాకెప్పుడో తెలుసు. అసలు నువ్వు రాజేష్ని పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వాతి. పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేద్దామని ప్రయత్నించాను. మన పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేస్తే ఈలోగా మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్తే మీరు పెళ్లి చేసుకునే అవకాశం కలుగుతుందని నా ఉద్దేశం. కానీ ఇంట్లో వాళ్ళు అందుకు అవకాశం ఇవ్వలేదు. వెంటనే పెళ్లి చేసుకోమని పట్టుబట్టారు. అప్పుడైనా నీ ప్రేమ గురించి అమ్మ నాన్నలకి చెప్పాలని ప్రయత్నించాను. కానీ చెప్పాలంటే భయం వేసింది. నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని తెలిస్తే అమ్మ నాన్న అక్క బావ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించుకోవడానికి భయం వేసింది. మనది ఎంత సాంప్రదాయ కుటుంబమో నీకు తెలుసు కదా స్వాతి. ఆడపిల్ల కట్టుబాట్లని కాదని గడప దాటి బయట అడుగుపెట్టిందని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు స్వాతి. ప్రాణాల కంటే పరువే ముఖ్యం వాళ్ళకి. పెళ్లి రోజున నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేంత వరకు నేను ఇలాగే ఆలోచించాను స్వాతి. ఇంట్లో వాళ్ళందరినీ కాదని నువ్వు అతనితో వెళ్ళిపోయావంటే అతని మీద నీకెంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను. అందుకే అతనితోటే నీ పెళ్లి జరిపించమని ధైర్యం చేసి చెప్పేశాను. కానీ స్వప్న చెప్పిన మాటలు విన్నాక నాకు చాలా భయం వేసింది. నువ్వు ప్రేమించిన రాజేష్ మంచివాడనుకున్నాను, కానీ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో మోసం చేసేవాడు అనుకోలేదు. సమయానికి నేను వచ్చి నిన్ను తీసుకొచ్చాను కాబట్టి సరిపోయింది. లేదంటే నీ జీవితం ఏమైపోయి ఉండదో తలుచుకుంటేనే భయంగా ఉంది స్వాతి. తర్వాత బావ నాన్న కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడ్డం చూసి నాకు బాధేసింది స్వాతి. అందుకే వేరే ఆలోచన లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అందరి సంతోషం కోసం పెళ్లి చేసుకున్నా. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే జీవితంలో నువ్వెప్పుడు నన్ను ఒక దోషిగా చూడకూడదనే స్వాతి.
నీ జీవితాన్ని నాశనం చేసిన ఒక శత్రువుగా నన్ను చూడకూడదు. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థమైంది మావయ్య. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న అందరూ సంతోషంగా ఉండడం కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతే కదా? అవును స్వాతి. మన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడే కదా మనం సంతోషంగా ఉండగలం. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో బాధపడ్డ వాళ్ళంతా ఇప్పుడు మన పెళ్ళయ్యాక ఎంత సంతోషంగా ఉన్నారో నువ్వే చూసావు కదా. వాళ్ళని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మన కుటుంబం సంతోషం కోసం మన సంతోషాన్ని వదులుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. అందులోనే అసలైన సంతోషం ఉంటుంది అనిపిస్తుంది. అందుకే అన్నీ మర్చిపోదాం స్వాతి. ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. మనం సంతోషంగా ఉండి మన వాళ్ళని సంతోషంగా ఉంచుదాం. నా వల్ల కాదు మావయ్య. ఎవరి సంతోషం కోసమో నా మనసును చంపుకొని బతకడం నా వల్ల కాదు. అది నీ వల్ల కూడా కాదు. ఇప్పుడు నువ్వు ఇన్ని కబుర్లు చెప్పి మనం సంతోషంగా కాపురం చేసుకుందామని ఎందుకంటున్నావో చెప్పనా? మన వాళ్ల సంతోషం కోసమో ఇంకా దేనికోసమో కాదు. అసలు ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు మావయ్య. కాని నువ్వొప్పుకున్నావంటే నేనంటే నీకిష్టం. ఎలాగైనా నన్ను నీ భార్యను చేసుకోవాలనుకున్నావు. ఇది మనసు మాత్రమే ఎవరికో ఇచ్చింది కదా. మనిషి సొంతమైతే మనసు ఎక్కడికి పోతుంది అన్న నమ్మకంతో పెళ్లి చేసుకున్నావు. కాని పొరపాటు పడ్డావు మావయ్య. నా మనసే కాదు, నా శరీరం కూడా నీ సొంతం కాదు.